అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో మహబూబ్ అలీ అనే బాబా ప్రజల్ని మంత్రతంత్రాల పేరుతో తానే దేవుణ్ణని, అన్ని రకాల రోగాలు కానీ సమస్యలు కానీ తగ్గిస్తానని మోసం చేస్తూ అనేక విధాలుగా దోచుకుంటున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడతా ఉంది. ఇప్పటికైనా పోలీసులు స్పందించి వెంటనే సుమోటగా ఆ బాబా మీద కేసులు పెట్టాలని విజ్ఞాన దర్శనం డిమాండ్ చేస్తున్నది. అనేక చోట్ల ఇలాంటి బాబాలు ప్రజల యొక్క అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్నారు. రోగాలు తగ్గిస్తామని రకరకాల పేర్లతో మోసాలు చేస్తా ఉన్నారు. ఈ మోసాలన్నిటినీ అనేక మంది బాబాలుగా అదేంటి రాస్తే చిట్టి రాసి వేస్తే మా రోగాలు తగ్గుతాయని, తాయెత్తులు కడితే రోగాలు తగ్గుతాయని దర్గాల దగ్గర కూర్చొని అనేక రకాలుగా మోసాలు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా నస్కల్ మండలంలో భూతాలు కొరడాలతో కొట్టి భూతాలను వదిలిస్తామని చెప్పి అమ్మాయి కాళ్ళు కాల్చిన ఘటనలు కూడా చూసాం. ఇలాంటి బాబాల్ని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి, చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేస్తాం. ఏం లేదు, ఒకటి అక్కడికి వచ్చి నిలబడుతున్నది. దాని దేవుడు సామి బరాబర్ నన్ను మిగిలిపోలేదు మనుషులు అనుకుని వచ్చి నిలబడ్డావు. చూడు నిలబడిన లెక్క ఒకటి ఇంకా నీ లేవా? ఇక్కడ పోయింది నిధినాలు దా మీంకిరా, నడువు రా మీంకిరా, మీంకిరా చూడు సామి, ఇన్ని లెక్కలు చేస్తున్నా, ఇన్ని లెక్కలు తిరుగుతున్నా, ఎట్లా ఏం లేదు. నాకైతే దేవుడు పెయింటింగ్ వచ్చిండు, దాని లెక్క అడిగేటోళ్ళు ఎవరు, చేసేటోళ్ళు ఎవరు? నిన్ను నమ్ముకున్న లెక్కలు ఎప్పుడు బాధ పెట్టరాదు. చూసుకుంటావు, నడుచుకుంటావు, ఇలాంటి బాధ ఎట్లా నడుచుకుంటావు? ఇంటి అరకత్ బరకత్ లెక్క ఏం లెక్క, ఎట్లా ఏం లేదు. చూసుకుంటా నడువు, నీవు నడుస్తావా? చెప్పింది చెప్పినట్లు చేసుకుంటావు, నీకు ఎలాంటి బాధ లేదు. జరాలుగా ఉన్నదా? పే బరుగున్నది కానీ పనం అయితే జరాలుగా ఉంది కదా. మొన్న వచ్చిన దానికి ఇప్పటికైతే నీకు భేదంగా అనిపిస్తుంది కదా. ఇంకోటి చెప్తున్నా చూడు, నీ పేమిన ఉన్న గాలి పక్క పోయింది. ఇప్పుడు గాలి గీలి ఏం లేదు. ఒక నీకు చెప్తా, మంచిగా 3 పూటలు అన్నం మంచిగా తినాలి, మంచిగా ఉండాలి, మంచి లెక్కపత్రం అని ఆలోచన చేసుకొని మంచిగా నడవాలి. నువ్వు మొన్న ఉన్నప్పుడు నీకు ఎట్లా తెలుసా, అన్ని ఎర్రెర్రి శాసనాలు చేస్తుండేవి. నేను చేసిలేను, నేను చెప్పలేను, నేను కొట్టిలేను, నేను కొట్టలేను అన్నట్లు అదే లెక్క ఉండే నీకు. ఆ లెక్క లేనట్ల ఇప్పుడు నీ పానం మంచిగా చేసినా నిన్ను నిలబెట్టినా నేను చెప్పినట్లు బరాబర్ తీసుకుంటావు. నీకు ఎలాంటి బాధ లేదా నేను నడిపిస్తాను నేను, సరేనా? మొన్న చూపించుకోవడానికి ఇప్పటికైతే పానం మంచిగా చేయండి. రైట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.